యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సహోదరులారా, ఎలా ఉన్నారు? మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అయితే ఆన్లైన్లో జరుగుతున్న చర్చ గురించి, వివాదం గురించి, ఆ రచ్చ గురించి మీకు అందరికీ తెలుసు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. మరి సహోదరుడు విజయప్రసాద్ రెడ్డి గారికి, తర్వాత పాస్టర్ అమ్మతేజ గారికి మధ్య జరుగుతూ ఉన్న ఆ యొక్క వివాదము. అయితే వీరిద్దరిలో ఏ ఒక్కరి గురించి నేను సపోర్టివ్గా మాట్లాడతలేను. వీరిద్దరూ కూడా దేవుని యొక్క వాక్యానికి ఏ విధంగా విరోధంగా ఉన్నారు అన్న విషయాన్ని నేను మీతో చర్చించాలని ఆశతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నా. అయితే బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అమ్మతేజ అనేవాడు ఒక పెద్ద దొంగ అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పినది చెప్పు. నేనైతే ఎప్పుడైనా మాట్లాడాను లేదండి. నీకు నాకు ఏమైనా పరిచయం ఉందా? లేదు. ఇది వరకు ఎప్పుడైనా కలిసావా? మరి నీ పేరు నాకు ఎలా తెలిసింది? వాట్సాప్ లో వచ్చింది. ఈ మాత్రం తెంగర పనికి అమ్మతేజ అనేవాడు పెద్ద హీరో దొంగ. విజయప్రసాద్ రెడ్డి అనేవాడు అమ్మతేజ అనే వ్యక్తి గురించి ఇలా పబ్లిక్ లో మాట్లాడిన అమ్మతేజకి చెప్పండి. అమ్మతేజ అనేవాడు ఒక పెద్ద దొంగ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మంచిది, మీకు వాక్చాతుర్యం దేవుడిచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు. కానీ అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్న పత్రికలో అపోస్తులుడైన పౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, విశ్వాసము గలవాడనైనా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని అంటున్నాడు. అయితే విజయప్రసాద్ రెడ్డి గారు తన వీడియోలోనే మొట్టమొదట ఒక చిన్న వీడియో క్లిప్ నేను పెడతా ఉన్నాను, చూడండి ఒకసారి. ప్రారంభించి 15 సంవత్సరాలుగా ఎన్నో చోట్ల ప్రతిరోజు 365 రోజులకి 365 రోజులు దేవుని వాక్యాన్ని ప్రచురిస్తూ ప్రపంచ దేశాలను చుట్టుముట్టు ప్రతి దేశంలో దేవుని వాక్యాన్ని అందిస్తూ ఈ రోజు మన మధ్యలోకి హైదరాబాద్ ప్రజలకి వాక్యాన్ని అందించడానికి మన మధ్యలోకి విచ్చేసిన మన విజయప్రసాద్ రెడ్డి గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. మీ అందరి కరతాల ధ్వనులతోటి ఆయన్ని ఆహ్వానించగల కోరుచున్నాను. అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన క్రీస్తు పేరిట నా హృదయపూర్వక. హైదరాబాద్లో హరిహర కళాభవన్లో జరిగిన ఆ వీడియోలోనే ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 45 సెకండ్స్ 1 మినిట్ బిలో ఈ మాటలు ఉంటాయి, చూడండి. ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, తన గురించి తను గొప్పగా చెప్పించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ తను చెప్పించుకోలేదు, వారే ఆ విధంగా చెప్పారు అని అంటే మరి ఖచ్చితంగా ఆయన దాన్ని ఖండించాలి. నేను అలాంటి మరి పరిచర్య 365 రోజులకు 365 రోజులు కూడా పరిచర్య చేస్తున్నటువంటి గొప్ప దైవజనుడు అని చెప్పి మరి తనను తాను పొగిడించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడాన్ని ఇక్కడ మనం గ్రహించవచ్చు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజంగా ఇది ఎంతవరకు సాధ్యమో అనేది ఒక్కసారి ఆలోచించారు. 365 రోజులకు 365 రోజులు దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉంటే తనకి తన యొక్క ఫ్యామిలీని చూసుకోవడానికి ఎక్కడ టైం ఉంటుంది, తనకి ఏదైనా అనారోగ్యం వస్తే ఎక్కడ చూపించుకోవడానికి టైం ఉంటుంది, తన కొడుకుకి కానీ తన భార్యకి కానీ తన ఫ్యామిలీకి కానీ వాళ్ళ అమ్మ కూడా ఇంకా బాగుందన్నాను, వాళ్ళ అమ్మకు కూడా మన ఏదో వస్తే ఆమె హాస్పిటల్కి కూడా తను తిరిగాడు. అంటే ఎన్నో రోజులు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఎన్నో రోజులు కొడుకు బర్త్డే అని, తన బర్త్డే అని, తన భార్య బర్త్డే అని ఎన్నో రోజులు తిరుగుతూ మరి ఫంక్షన్లు చేసుకుంటూ ఉన్నాడు. కానీ ఇక్కడ చెప్పించుకుంటూ ఉన్న మాట ఏంటి? 365 రోజులకు 365 రోజులు గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నాడు అని అంటే ఇది సెల్ఫ్ డబ్బా కొట్టించుకోవడం కాదా? ఒక్కసారి ఆలోచించేది. ఇది దేవుని వాక్యానికి విరోధం కాదా? తను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడును అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంటే, మీలో గొప్పవాడుగా పిలువబడేవాడు పరిచారకుడు అయి ఉండవాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు మాదిరిని చూపించి మనకు ఆ యొక్క మరి దేవుని యొక్క వాక్యంలో దేవుడు వ్రాసి ఉంచుతూ వచ్చాడు. కానీ వీరు దేవుని యొక్క వాక్యానికి విరోధంగా నడుచుకుంటూ ఉన్నారన్న విషయాన్ని ఒక్కసారి గ్రహించారు. ప్రేమ లేని వాడైతే నేను మ్రోగిడి కంచుతో సమానం అని చెప్పి అపోస్తులుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉంటే
ఈయన మాత్రము అమ్మ తేజ అనేవాడు పెద్ద దొంగ మోసగాడు అని చెప్పి. ఇప్పుడు ఒక సామాన్య విషయాన్ని మనం ఆలోచిద్దామండి. ఒకవేళ అమ్మ తేజ చేసే పరిచర్య నిజమో కాదో నీకు తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. ఆయన నిజంగా దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉంటే నీవు కూడా నిజమైన దేవుని పరిచారకుడు అయితే మీరిద్దరు ఇప్పుడు వాదులాడుకుంటూ ఉన్నారు కదా, మీరిద్దరు ఇప్పుడు వాదులాడుకుంటూ ఉన్నారు. ఇద్దరు కూడా నిత్య రాజ్యంలో దేవుని యొక్క సింహాసనం ఎదుట నిలబడాల్సి వస్తుంది. ఇప్పుడు మీరిద్దరు అమ్మ తేజ అనేవాడు పెద్ద దొంగ అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాం, అక్కడ పోయిన తర్వాత మీరిద్దరు కలిసి దేవుని ఆరాధిస్తారా? దేవుని సముఖంలో మీరిద్దరు కలిసి మీ ముఖాలు ఏ విధంగా చూసుకుంటారు? దేవుని ఒకే విధంగా ఏ విధంగా ఆరాధిస్తారు? ఒక్కసారి ఆలోచించండి. ఆ దేవుని సన్నిధిలో ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడానికి కూడా మీకు అర్హత లేకోకుండా పోతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ మనం ప్రేమ లేకోకుండా మాట్లాడితే, ప్రేమ లేని వారమైతే, శ్రేష్టమైంది ప్రేమే అని చెప్పి అపోస్తులుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉంటే ప్రేమించడానికి ప్రయాసపడటం లేదు. అయితే మరి పాస్టర్ అమ్మ తేజ గారి గురించి మనం తెలుసుకున్నాం. ఈయన కూడా దేవుని యొక్క వాక్యానికి ఏ విధంగా విరోధంగా నడుచుకుంటూ ఉన్నాడు, ఏ విధంగా విరోధంగా దేవుని యొక్క వాక్యానికి విరోధంగా దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, మరి పాస్టర్ అమ్మ తేజ గారు మరి మొన్న ఆయన పైన ఒక వీడియో విజయప్రసాద్ రెడ్డి గారు పెడితే ఆ వీడియోకు ఆయన రిప్లైగా, అంటే తన యొక్క యథార్థతను నిరూపించుకోకుండా తను ఆ వీడియో తీసేయాలంటే 2 లక్షలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నేను ఎక్కడ 2 లక్షలు కడతాను అని చెప్పి తను మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. ఆయన విజయప్రసాద్ రెడ్డి గారు డైరెక్ట్ తన వీడియోలో మాట్లాడుతూ వచ్చారు. కానీ నా పిల్లలు కానీ నీకు ఫోన్ చేసి మాట్లాడుంటే అది కూడా రికార్డింగ్ పెట్టు, లేదంటే ప్రూఫ్ చేయి, మేము ఖచ్చితంగా నీ పాదాలు పట్టుకొని క్షమాపణ చెప్తామని చెప్పి మాట్లాడుతూ, ఇలాగా చీప్ ట్రిక్స్ ప్లే చేయడము అన్నది, అంటే ఆ వీడియోస్ తీసేయడానికి 2 లక్షలు కట్టమని అంటున్నారనే ఆ మాటలు ప్లే చేయడం అన్నది మంచిది కాదు. అది కూడా దేవుని యొక్క వాక్యానికి విరోధంగా ఉంది. ఎందుకనంటే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగానే ఉండాలి. ఆ విధంగా మన యొక్క పరిచర్య అన్నది దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. నీవు నిజంగా దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉన్నావు అని అంటే ఖచ్చితంగా స్వస్థతలు లేవా అని అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఆనాడు ఉన్నటువంటి దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. కాబట్టి మరి ఆ దినాన జరిగాయి, ఇప్పుడు జరగవు అని అంటే వాటిని మనం ఏమాత్రము అగ్రి చేయలేము. ఖచ్చితంగా దేవుని యొక్క కార్యాలు అన్నవి విశ్వాసం ఉంచిన వారిలో ఖచ్చితంగా జరుగుతాయి. అమ్మా నీ విశ్వాసమే నేను స్వస్థపరచును అని చెప్పి దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో మరి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు మన యొక్క జీవితాల్లో దేవుడు చేసేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరత, ఒకసారి మన పైన నింద వచ్చింది అని అంటే దాన్ని మనం యథార్థంగా నిరూపించుకోవాల్సిన అవసరత ఉంది. ఎందుకు అనంటే మనము దేవుని ఎదుట మరి తప్పు చేయనప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు అన్నది నా అభిప్రాయం. కాబట్టి దయచేసి వీరిద్దరు కూడా ప్రేమ లేకోకుండా మరి యథార్థత లేకోకుండా దేవుని యొక్క వాక్యానికి విరోధంగా నడుచుకుంటూ ఉన్నారన్న విషయాన్ని గ్రహించి ఈ దినాన మరి శరీరంలో ఉన్నారు, ఈ భూలోకంలో ఉన్నంతసేపు ఈ విధంగా కొట్లాడుకుంటారు. కానీ శరీరాన్ని విడిచిపెడితే నిత్య రాజ్యంలో దేవుని యొక్క సింహాసనం ఎదుట నిలబడితే వారిద్దరు ఇప్పుడు తిట్టుకున్నటువంటి వారు, ఇప్పుడు మరి వాదులాడుకుంటున్నటువంటి వారు దేవుని యొక్క సింహాసనం ఎదుట కూడా వాదులాడుకుంటారా? అక్కడ ఒకరి మొఖాలు ఏ విధంగా ఒకరు చూసుకుంటారు, ఒకరి మొఖాలు ఒకరు ఏ విధంగా చూసుకుంటారు, దేవుణ్ణి ఇద్దరు కలిసి ఏ విధంగా ఆరాధన చేస్తారు? ఒక్కసారి ఆలోచించేయండి. ఆలోచన చేసి ప్రేమతో మరి ఒకరినొకరు మరి దేవుని యొక్క సన్నిధిలో గౌరవించుకొని దేవుని యొక్క సేవను కొనసాగించే వారిగా ముందుకు అడుగులు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. క్రైస్తవ